బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ఏవి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కవర్ చేయకుండా ఆ పార్టీ ఆ ఛానల్ మీద ఒక విధంగా నిషేధం విధించింది. మీ జర్నలిస్టులు కానీ మీ పాత్రికేయులు కానీ ఎవరు మా సమావేశాలకు కానీ మా పార్టీ అఫీషియల్ కవరేజ్కి రాకండి అని చెప్పి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ ఈ వార్త చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నిజంగానే కొంత తొందరపడుతుందేమో అనిపించింది. కానీ కొంతసేపు ఆలోచించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ జర్నలిస్టు ఎవరైతే నిన్న ఎమ్మెల్సీ రవీందర్ రావుని గెట్ అవుట్ ఆఫ్ అన్నాడో ఇదే జర్నలిస్టు ఒక ఏపీకి సంబంధించి ఒక డిబేట్ పెట్టి బీజేపీ నేతని చెప్పుతో కొట్టిపించిండు. ఇప్పుడు బీఆర్ఎస్ నేత రవీందర్ రావుని, ఈయన ఓన్లీ బీఆర్ఎస్ నేతే కాదు, పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించే ఒక ఎమ్మెల్సీ. నిజంగా గవర్నమెంట్ వాళ్ళది అయ్యి ఉంటే ఇప్పుడు సభా హక్కులు నోటీస్ ఇప్పించి సంవత్సరం పాటు ఈ పత్రికనే బ్యాన్ చేసేటోళ్ళేమో. అంతేకాదు ఈ పత్రికా అధినేత ఒకప్పుడు ఈ నా కొడుకులకు జీతాలు ఇవ్వడానిక ప్రజలు పన్నులు కడుతుంది అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడి ఆ మాటలు రికార్డ్ అయినాయి, కూడా వైరల్ కూడా అయినాయి 2019 ఎలక్షన్స్ ముందు. అంతేకాదు ఉత్తరాంధ్ర వాళ్ళని కూడా అవమానించిండు. ఉత్తరాంధ్ర వాళ్ళకి డొక్క చింపితే అక్షరం ముక్క రాదు అంట. ఈయన మాటలు ఇవన్నీ మనం చెప్తున్నాయి కాదు, గతంలో ఇవన్నీ రికార్డ్ అయినాయి. తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ ప్రజాప్రతినిధులని తెలంగాణ ఎమ్మెల్యేలు పట్టుకొని పాచికల్లు తాగేటోళ్ళకి 5 స్టార్ హోటల్లో డిన్నర్ ఇచ్చినట్టుంది అంట. దానికోసం కాదు ఏడాది పాటు మొత్తం ఎంఎస్ వాళ్ళని ఆపేసేసి ఛానల్ ఎక్కడ ప్రసారం కాకుండా చూసింది. మీడియా చేతులు ఉంది కదా అని చెప్పి ఏం చేసినా ఎంత చేసినా ఎట్లాంటి మాటలు మాట్లాడినా ఎవరిని ఎంత కించపరిచినా ఎవరి మీద బురద జల్లినా చూస్తూ కూర్చోవాలనా. గత 10 ఏళ్ళు ఆల్మోస్ట్ ఈ పత్రికా యాజమాన్యాన్ని గవర్నమెంట్ తొక్కిపెట్టి నారదీసింది. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే చీరి చింత గట్టింది. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు, ఒక 2 ఏళ్ల నుంచి మాత్రం రెచ్చిపోతున్నారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నా సరే బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది ఏబిఎన్ విషయంలో. మరి ఇది కరెక్టేనా? బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేయడం మీడియా గొంతు నొక్కేసినట్ట, భావ ప్రకటన స్వేచ్ఛను అనగదొక్కినట్ట? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.